ఈ లొకేషన్ ఓకే. ఓకే రేపు పొద్దున కొంచెం లేట్గా వస్తాను. ఓకే సార్. కార్తిక్ అక్కడికి వెళ్ళించు. కొంచెం పక్కన అక్కడ సార్. ఓకే. అక్కడే కొంచెం పక్కన. నువ్వే హీరోవి. 45 days అయింది నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ విడిపోయి. నువ్వు అదే ఫీల్లో ఉండు. కెమెరా కొద్దిగా లోలో పెట్టుకుని స్లోగా జూమ్ చేద్దాం. కార్తిక్ సార్ ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు సార్, నథింగ్. ఏదో SMS తో బిజీగా ఉన్నట్టున్నావు. నువ్వు ఇక్కడ స్పాట్ లో కాన్సన్ట్రేట్ చేయకపోతే నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసి ఫీల్ అవుతాను. సారీ సార్, ఇట్ వోంట్ హ్యాపెన్. ఇదేం ఊరా బాబు, ఊరు మధ్యలో కూడా నెట్వర్క్ లేదు. Hello, auntie. പത്തരയ്ക്ക് വരുന്നല്ലേ പറഞ്ഞേ? No problem. I just came in. ശരി വാ അകത്തേക്ക്. Hey, Jesse. Hi. I want to marry you, Jesse. I still feel like marrying you. It's up to you. Actually, what do you say, Jesse? എന്താ ജെസ്സി? ఈ సీన్ ఈ రోజు వద్దు, వేరేలు తీయాలి. బాగుంది సార్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సీన్. ఇంపార్టెంట్ సీనే సార్, బట్ ఏ ఫాదర్ ప్రేమను సపోర్ట్ చేస్తారు చెప్పు? అలా చేస్తే వాడు ఫాదరే అవడు. వాడిని చేసుకోకపోతే నేను చేస్తాను అని చెప్పాలి. ప్రతి సినిమాలో అదే చెప్తున్నాం, కొత్తగా ఏదైనా చెప్పాలి. కార్తిక్ విల్ బి ఓవర్ మై డెడ్ బాడీ అండ్ ఐ మీన్ ఇట్ జెസ്സി. ఐ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ మోర్ కాన్వర్సేషన్స్ అబౌట్ కార్తిక్. ఈ టాపిక్ നമുക്ക് ഇവിടെ വെച്ച് അവസാനിപ്പിക്കാം. ജെസ്സി നോക്ക്, I will be very happy and so you will be if you say yes to Roy. കല്യാണം നമുക്ക് 5-6 മാസം കഴിഞ്ഞു. రెడీ క్లాబిన్. 49/10 టేక్ 1. ఏం కార్తిక్ ఫోనా? లేదు సార్, సారీ సార్. 49/10 టేక్ 1. అయ్యి బాబోయ్, నన్ను కోపం వచ్చేత్రా బాబు. మాట్లాడు. Hey, director serious అయ్యారు. నువ్వు ఫోన్ మాట్లాడు, కెమెరాలనే ఆఫ్ చేయండి. సార్ సారీ సార్, ఆఫ్ చేసి మాట్లాడు. మంచి మూడ్ లో ఉన్నాను, టేక్ చేసేద్దాం అన్నయ్య. అంటే నువ్వు రికమెండ్ చేసాను, సపోర్ట్ చేస్తావు అతన్ని. అదేదో ముందే చేయొచ్చు కదరా. ఎందుకు కార్తిక్ ఫోన్ చేయలేదు? ఒక SMS కూడా పంపలేదు. జెస్సీ, నేను ఆ తర్వాత నీ దగ్గర నుంచి ఏ మెసేజ్ లేదు, మళ్ళీ నువ్వు ఫోన్ కూడా చేయలేదు. ప్రాబ్లం అవుతుందేమో అని నేను నీకు ఫోన్ చేయలేదు. మెసేజ్ పంపాను, దానికి కూడా రిప్లై లేదు నీ దగ్గర నుంచి. సో ఐ థాట్ ఎనీవే, ఇక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి. నేను అక్కడికి వచ్చేస్తా. ఐమ్ రెడీ టు లీవ్ కార్తిక్. ఏమంటున్నావు జెస్సీ? ఏమైంది? మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లం. చెప్తే నువ్వు ఇరిటేట్ అవుతావు.
కోపం వస్తుంది నీకు. ఇంకా ఇక్కడ ఉండకూడదని డిసైడ్ అయ్యా. ఎక్కడికి రావాలో చెప్పు, వెంటనే బయలుదేరి వచ్చేస్తా. నేను నీకోసం వస్తానని చెప్పాను కదా. ఐమ్ రెడీ టు కమ్ కార్తిక్. జెస్సీ, నేను గోవాలో ఉన్నాను. సిటీ నుంచి ఇక్కడికి రావాలంటే 5 గంటలు పడుతుంది. ఎలా వస్తావు? జెస్సీ, దిస్ ఇస్ నాట్ అ గుడ్ ఐడియా. రావద్దంటావా? జెస్సీ, రావద్దని అనలా, ఇప్పుడు రావద్దని అంటున్నా అంతే. ఇప్పుడు వద్దంటున్నా జెస్సీ, దట్స్ ఆల్. ఒంటరిగా ఇంత దూరం అండ్ ఇక్కడేమీ లేవు, నువ్వు ఉండలేవు. దిస్ నాట్ ద ప్లేస్ ఫర్ యూ. ప్లీజ్, నేను చెప్పేది విను జెస్సీ, ప్లీజ్. జెస్సీ, నేనే వస్తా కొన్ని రోజులు అయ్యాక, ఓకే? మనం కూర్చొని డిస్కస్ చేద్దాం, ఓకే? నువ్వు నాతో ఉండాలా వద్దా? ఆ రోజు కేరళలో నాతో వచ్చి ఏం జరిగినా చూసుకుంటానన్నావు. ఈ రోజు వద్దంటున్నావు. ఆ రోజు నువ్వు కుదరదన్నావు, ఈ రోజు ఉన్నట్టుండి ఏంటి జెస్సీ ఇది? జెస్సీ, ప్లీజ్ జస్ట్ హ్యాంగ్ అవుట్. నేను అక్కడికి వస్తాను. మనిద్దరం కలిసి ఉండలేము ఇక్కడ. డే అండ్ నైట్ వర్క్ జరుగుతుంది. నేను అక్కడికి వస్తాను, డిసైడ్ చేద్దాం. జెస్సీ, జెస్సీ, ఆర్ యు దేర్? జెస్సీ, యా కార్తిక్. ఓకే, మాట్లాడతాం. సరే, నువ్వు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. ఐమ్ సారీ. బాయ్ కార్తిక్. ఎందుకు వచ్చావు కార్తిక్? ఈ మెసేజ్ ఏంటి? నువ్వు గోవాలో ఉన్నావు అనుకునే